నమస్కారం అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ప్రాపర్టీ బయ్యింగ్ ప్రాసెస్ ఎలా ఉండిద్దో డిస్కస్ చేద్దామని మీ ముందుకొచ్చేసాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారా? లేదా ఖాళీ స్థలం తీసుకుందాం అనుకుంటున్నారా? అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారా? అనేది ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని హౌస్ అనేది కావాలంటే కనుక కలిసి గ్యాదర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని డిసైడ్ అవ్వండి. ఇప్పుడు హౌస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక మీడియేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు కూడా ఒక టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉండిద్ది అనమాట. సో మీడియేటర్ని సెలెక్ట్ చేసుకుని అతన్ని అప్రోచ్ అయ్యి అతని దగ్గర నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఒక టైం పట్టినా సరే, ఒక నెల పట్టినా సరే అతని దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయో మీకు నచ్చినవి ఒకసారి తిరిగి ఓపిక్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీకు ప్రాపర్టీ నచ్చిద్దో అదే రోజు అమ్మే అతనితో సెల్లర్తో కూర్చొని రేట్ అనేది డిసైడ్ చేసుకుని ఒక సమ్ అమౌంట్ టోకెన్ అమౌంట్గా ఇవ్వవలసి ఉంటుంది. కొంతమంది అయితే 9,000, కొంతమంది 10,000, కొంతమంది 1,00,000 కూడా అడుగుతుంటారు. యాజ్ పర్ సెల్లర్ ప్రకారం అమౌంట్ అనేది చేంజెస్ వస్తూ ఉండిద్దంటే ఆ టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది ఇస్తారన్నమాట. ఆ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇచ్చిన తర్వాత మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్ళచ్చు. లీగల్ ఒపీనియన్కి వెళ్ళి అగ్రిమెంట్ చేయించుకోవడానికి ఒక 4 to 5 days అనేది టైం అనేది ఉండిద్దండి. ఈలోపు మనం లీగల్ ఒపీనియన్కి వెళ్ళి అగ్రిమెంట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో ఈ మనం టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత 5th డేకి 1/4 అమౌంట్ అంటే ఒక 0.5%, ఒక 1 కోటి రూపాయలు అనుకోండి, దాంట్లో ఒక 25 lakhs అమౌంట్ అగ్రిమెంట్ రోజు ఇచ్చేసి అగ్రిమెంట్ చేయించుకుంటాం అనమాట. అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత సెల్లరు 30 days ఇస్తారు. కొంతమంది అయితే మ్యాక్సిమం 45 days వరకు టైం ఇస్తారండి. ఈ 45 days టైంలో మీకు క్యాష్లో వెళ్ళాలనుకుంటే కనుక క్యాష్ గ్యాదర్ చేసుకొని ఆ రోజు కన్ఫర్మ్ చేసుకుంటారు. లేదా లోన్కి వెళ్ళాలనుకుంటే కనుక లోన్ కూడా అరేంజ్మెంట్లు అవన్నీ చేసుకొని 45 రోజుల్లోపు కంప్లీట్ చేసుకోవాలంటే కరెక్ట్గా 45 రోజుకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇదండి బయింగ్ ప్రాసెస్ అనేది. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.